2020లో ఇది నాకు అవసరం లేదు అని చెప్పి ఒక మెమో ఫైల్ చేశారు జగన్మోహన్ రెడ్డి గారు హైకోర్టుకి. However, in view of changed circumstances where the previous government was voted out and investigation no longer being used for such wrong political purposes, that grievance is not there అని చెప్పి అప్పుడు జడ్జి ఏమన్నారు, చనిపోయింది మీ అంకుల్, మీకు మారల్ రెస్పాన్సిబిలిటీ ఉంది, నైతిక బాధ్యత ఉంది, చంపింది ఎవరో కనుక్కోవాలి, అది కూడా త్వరగా చేయాలి అని జడ్జ్ ఆర్డర్లో చెప్పారు. మీరు కోర్టుని నమ్మించాలని ప్రయత్నం చేస్తున్నారు, మీ గవర్నమెంట్ ఉంది కాబట్టి ఈ ఇన్వెస్టిగేషన్కి ఏం డోకా లేదు అని. కానీ అట్లా అన్నంత మాత్రాన మీ బాధ్యత దాంతో తీరిపోలేదు. ఇప్పటికి చూస్తే రియాలిటీ, స్టార్క్ రియాలిటీ ఇస్ దట్ ఇప్పుడు చూస్తే ఇంతవరకు మీ పోలీస్ డిపార్ట్మెంట్ ఎవరిని అరెస్ట్ చేయలేదు, ఈ మర్డర్కి సంబంధించి ఎవరిని అరెస్ట్ చేయలేదు. కానీ ఐ లీవ్ ఇట్ టు యువర్ విజ్డమ్ అని హైకోర్టు జడ్జ్మెంట్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారికి కాదు, అంటే సొంత మా నాన్న తమ్ముడు, ఒకవైపున మా నాన్న తమ్ముడు, ఒకవైపున ఇంకొక అవినాష్ రెడ్డి ఇలా మాటలు చెప్పి ఇంకొకరి గురించి మాట్లాడతా. ఆ పిల్లోడు ఎవరు అధ్యక్ష? నా మరో చిన్నాన్న అంటే మా ఫాదర్స్ కజిన్, మరో చిన్నాన్న కొడుకు. ఎందుకు చేస్తారు అధ్యక్ష? ఒక కన్ను ఇంకొక కన్ను ఎందుకు పుడుచుకుంటుంది? ఒక చెయ్యి ఇంకొక కన్ను ఎందుకు పుడుచుకుంటుంది? ఇట్స్ మినిమం థింగ్. ఇవన్నీ జరిగింది ఎప్పుడు అధ్యక్ష? ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నాం, అంత ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మేమంతా. పాపం అవినాష్ ప్రతిపక్షంలోనే ఉన్నాం, మా చిన్నాన్న కూడా పాపం అప్పుడే ప్రతిపక్షంలో ఉన్నాం. ఆయన హయాంలోనే జరిగింది. అంతో ఇంతో ఏదైనా మా చిన్నాన్ని ఏదైనా చేసింటే వాళ్ళే చేసింటారు, వాస్తవం చెప్పాలి కానీ. అటువంటి దాన్ని ట్విస్ట్ చేసి వక్రీకరించి ఏమేమో చేసి లాస్ట్ దాన్ని మభ్యపెట్టే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. మా కుటుంబంలోనే చిచ్చు పెట్టే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. మాట్లాడితే కోసం బాధ అనిపిస్తుంది ఇటువంటి విషయాలన్నీ కూడా. అటువంటి దానిని కూడా ఇక్కడ రాజకీయంగా ట్విస్ట్ చేస్తారు, రాజకీయంగా మాట్లాడతారు, ఏమేమో చెప్పే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. వెరీ అన్ఫార్చునేట్ అధ్యక్ష. టీడీపీ వాళ్ళే చేశారు అంటారు. మరి టీడీపీ వాళ్ళు చేసింటే మీ గవర్నమెంట్లో ఎందుకు పట్టుకోలేదు? 6-7 నెలలు ఉన్నింది మీ గవర్నమెంట్, నేను సిబిఐకి పోకముందు, ఎందుకు పట్టుకోలేదు? మొత్తం ఐ థింక్ 8-9 నెలలు ఉన్నింది మీ గవర్నమెంట్ వచ్చాక. యూ హ్యావ్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఓకే, ఇప్పుడేమో ఎందుకు ఇట్లా మాటలు మారుస్తున్నారు? ఇది శంకర్ని అరెస్ట్ చేసినాక వచ్చిన కామెంట్. శంకర్కి అవినాష్కి సంబంధం ఉందని మీరు ఒప్పుకుంటున్నారా? శంకర్ని అరెస్ట్ చేశాక తర్వాత అవినాష్ అరెస్ట్ అవుతాడు అని చెప్పి క్లారిఫికేషన్ ఇస్తున్నారా? డైరెక్షన్స్ ఇస్తున్నారా? ఆర్ యూ ట్రైంగ్ టు ఇన్ఫ్లుయెన్స్ ది సిస్టమ్? సిరీస్ ఆఫ్ ఈవెంట్స్. ఆ తర్వాత ఇంకో భరత్ యాదవ్ ఎవరో ఒక లెటర్ రాస్తాడు సిబిఐ డైరెక్టర్కు. ఈ దీంట్లో ఏమో హత్య చేయించింది నరెడ్డి రాజశేఖర్ రెడ్డి అని చెప్పి. కొద్ది రోజుల తర్వాత కల్లూరు గంగాధర్ రెడ్డి ఇంకో లెటర్ రాస్తాడు. ఎంతమందిని ప్రలోభ పెడుతున్నారు, ఎంతమంది విట్నెసెస్ని ప్రలోభ పెడుతున్నారు. ఈయనేమో గంగాధర్ రెడ్డి నా మీద బ్లేమ్ వేస్తాడు. అండ్ ఇక్కడ ఇన్ఫ్లుయెన్సెస్ విట్నెస్ అవుతున్నారని చెప్పి మళ్ళీ సిబిఐ వాళ్ళ మీద కేసులు పెట్టడం మొదలు పెడతారు. ఇది ఉదయ్ కుమార్ రామ్ సింగ్ మీద. ఈ కేసు స్టే చేశారు హైకోర్టు. ఇంతవరకు కేసు పెట్టాక కేసులు పెడతారు, మళ్ళీ
రెస్పాన్స్ ఉండదు. మీరు పెట్టిన కేసు మీద హైకోర్టులో స్టే పెడితే ఏఎస్పీ రామ్ సింగ్ పై కడప కోర్టు ఆదేశాలతో కేసు నమోదైంది. 195A 323 506 రెడ్ విత్ 34 సెక్షన్స్ కింద సిబిఐ ఏఎస్పీ రామ్ సింగ్ పై కేసు నమోదు చేశారు. వివేక కేసుల మీద కేసులు అంతా ఆఫ్టర్ ది అరెస్ట్ ఆఫ్ శంకర్. అఫ్ కోర్స్ దిస్ ఈవెన్చువల్గా కోర్టులో క్లోజ్ అయ్యింది, క్లోజ్ కాదు, యాక్షన్ వచ్చింది ఈ మధ్యనే అనుకోండి. బట్ శంకర్ హిస్టరీ గురించి ఐ థింక్ పులివెందల్లో ఎవరికి తెలియని మనిషి ఉండకపోవచ్చు. శంకర్ని అరెస్ట్ చేసినాక అవినాష్ అరెస్ట్ అవుతాడని భయపడి ఇట్లా చేశారా, లేకపోతే మీ మీదకి వస్తుందని భయపడ్డారా నాకు తెలియదు. బట్ అంతవరకు ఇన్వెస్టిగేషన్ ఆఫీసర్ని మార్పించినాక కూడా సిబిఐ అయితే తన పని తను చేసుకుంటూనే పోతుంది. తర్వాత ఇద్దరిని అరెస్ట్ చేసినారు, ఒకరిని యాంటిసిపేటరీ బెయిల్ మీద బయట ఉన్నారు. ఇప్పుడు భరత్ యాదవ్ అయితే సిబిఐ డైరెక్టర్కి లెటర్ రాశాడు. మంగళవారం పులివెందులలో దిలీప్ మహబూబ్ బాషాపై భరత్ యాదవ్ కాల్పులు జరపగా దిలీప్ విట్నెస్గా ఉన్నాడు కాబట్టి గన్ లైసెన్స్ ఇస్తారా? ఐఎమ్ నాట్ షూర్. కర్నూలు జరిగింది, ఇది మనకు అందరికీ గుర్తుంది. 2-3 రోజులు కర్నూలు అసలు ఎవరు పోవడానికి లేకుండా తయారైంది. ఇది హాస్పిటల్, విశ్వభారతి హాస్పిటల్. ఈ రోడ్ అంతా బ్లాక్ చేశారు. మొత్తం ఈ రోడ్లో అంతా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ 10-15 హాస్పిటల్స్, క్లినిక్స్, నర్సింగ్ హోమ్స్, ఫార్మసీస్ ఉన్నాయి. ఆ హాస్పిటల్ వీధి పరిస్థితి ఇట్లా ఉన్నింది. మిమ్మల్ని మీరు కాపాడుకునేదానికి ఎంతమంది ఈ తలుపు టవర్ బోల్ట్ మార్చాము అని ఎవరో కంప్లైంట్ చేశారు. అది నేను ఏదో తప్పు చేశాను అని చెప్పారు. మీరు అక్కడ టవర్ బోల్ట్ చూడండి, అవి పాత టవర్ బోల్ట్స్. సో ఇది పాత టవర్ బోల్ట్, చూస్తేనే తెలుస్తుంది ఇది పాతది, ఇది కొత్తది, రైట్? సో ఇది బోల్ట్ వేసున్నది, ఓకే? వాళ్ళు చెప్పారు నేను ఇది మార్పించాను అని చెప్పి. సో అజ్యూమింగ్ ఇది ఓపెన్లో ఉన్నింది అనుకుంటాం, పని చేయట్లేదు, ఓకే? బయట నుంచి కలుపుతాయేమా, వస్తుందా? ఇది పనిచేస్తున్న బోల్ట్. ఇప్పుడు సో ఈ బోల్ట్ ఉన్నంత వరకు ఈ డోర్ ఓపెన్ చేయలేరు. ఈ మార్చింది ఈ బోల్ట్, ఇది పాడైంది, మార్చాము. బట్ దర్ ఇస్ ఈ బోల్ట్ వేసినంత వరకు ఎవరైనా ఈ తలుపుకుంట వచ్చే ప్రసక్తే లేదు. ఇంకొకసారి ట్రై చేస్తారమ్మా. బట్ట వేసినంత వరకు ఇది లూజ్ ఉన్నది, అప్పుడు ఇది లూజ్ ఉన్నది కాబట్టి ఈ ఫైల్ మార్పించాం అంతే. నథింగ్ బిగ్ డీల్ అబౌట్ ఇట్. అప్పుడు పోలీసులు కూడా చూసుకోవాలి. అక్కడ ఆ బీరువా దగ్గర బ్లడ్, ఆ వీడియో గుర్తుంటే ఈ ఏరియాలో బ్లడ్ అనేది కొంచెం ఇక్కడే ఉంది. సో
ఇట్లా వీళ్ళని తీసుకొచ్చి ఈ రూమ్లో probably tortured him here. They probably tortured. ఇక్కడ ఆయనని ఎంత కష్టపెట్టారో ఆ లెటర్ ఆ సోఫా కింద ఆ సోఫా దగ్గర ఎక్కడ దొరికింది అనుకుంటా. మళ్ళీ ఆయన ఎట్లా इसको ना भाई